హాయ్ అండి, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన గోల్డెన్ మెడోస్ ఫేజ్ 3 ఎల్పీ నెంబర్ వచ్చిందండి. సో కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో, ఆల్రెడీ సైట్ విజిట్లు చేసి ఎల్పీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎల్పీ నెంబరు 102/2026 ఆల్రెడీ రిసీవ్ అయిందండి ఈరోజే. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అలాగే ఈ ప్రాజెక్టు రోజు రోజుకి ప్రాముఖ్యత పెంచుకుంటూ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ప్రోగ్రెస్ని బట్టి, అలాగే ఐఆర్ఆర్ యాక్టివిటీని బట్టి రోజు రోజుకి ప్రైసు స్పెక్యులేషన్ రేట్ల నుంచి ఫ్లోటింగ్ రేట్లలోకి మారబోతున్న పరిస్థితి కనబడుతోంది. సో డెవలప్మెంట్స్ కూడా సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, 40 ఫీట్ సిమెంట్ రోడ్స్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఫేజ్ 1లో ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యి సిమెంట్ రోడ్ల దశలోకి వచ్చింది. వాటర్ ట్యాంకు ఫినిష్ స్టేజ్లోకి వచ్చింది. ఇప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 ప్రాజెక్ట్స్ అన్ని ప్రోగ్రెస్ వర్క్లు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్ వర్క్స్ అని మళ్ళీ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయాలనుకుంటే అప్పటికి ఇప్పటికి ప్రోగ్రెస్ చూడొచ్చు. అలాగే దీంట్లో బుకింగ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ రేట్లు, అంటే మీకు ఏదైతే ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పామో ఆ రేట్లు ఇంకా పెరగలేదు, ప్రస్తుతానికి పాత రేట్లే ఉన్నాయి. పాత రేట్లు ఏంటంటే వెస్ట్ 16,000, ఈస్ట్ 17,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 18,000, అదర్ దాన్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఎనీ కార్నర్ ప్లాట్ వచ్చి 17,500 ప్రైసెస్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇది రేపు 18, 19, 20 కాబోతుందనే విషయం మీకు త్వరలోనే తెలియజేస్తున్నాను. అయితే ఈలోపు బుక్ చేస్తున్న వాళ్ళకి ఈ పాత రేట్లే మనకి ప్రస్తుతానికి ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైసెస్లోనే బుకింగ్స్ జరుగుతున్నాయి. పక్కన 25,000కి ల్యాండ్ చేసిన కొత్త ప్రాజెక్టు కూడా, వేరు ప్రాజెక్టులు కూడా ల్యాండ్ చేశారు. సో త్వరలోనే ఇవి కూడా మనకు మన ప్రైసెస్ కూడా పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. స్టేడియం రోడ్డు కూడా 80 ఫీట్ రోడ్ అయిపోతున్నారు. ఈ గోల్ఫ్ కోర్స్ రోడ్డు కూడా 60 ఫీట్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ప్రోగ్రెస్ అవుతూ ఐకానిక్ బ్రిడ్జ్ కానీ, మన ఐఆర్ఆర్ ప్రాజెక్ట్ కానీ ముందుకెళ్తుంటే రాబోయే ఫ్లోటింగ్ రేట్స్ రాకముందే మనం డెసిషన్ తీసుకోగలిగితే ఈ ప్రైస్ గ్రోత్లో పార్టిసిపేట్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.